కడప జిల్లా బద్వేల్లో మహాశివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలన్నీ ఓం నమఃశివాయ స్వరంతో మారుమ్రోగుతున్నాయి. భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అందులో భాగంగా బద్వేల్ ప్రాంతానికి సమీపంలో ఉన్న లంకమల్ల బ్రహ్మంగారి మఠం, మల్లెంకొండ నారాయణ స్వామి మఠంకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని బద్వేల్ ఆర్టీసీ డిపో డిఎం నిరంజన్ తెలియజేశారు. లంకమల్ల 22, బ్రహ్మంగారి మఠం 4, మల్లెంకొండ 6, నారాయణస్వామి మఠం 3 బస్సులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. కాబట్టి మహాశివుని దర్శించుకుంటూ బయలుదేరే భక్తులందరూ ప్రైవేటు వాహనాలు, బైకుల్లో ప్రయాణించకుండా సురక్షితమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులో ప్రయాణించాలని, ప్రతి ఒక్కరూ బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వివరించారు. ప్రతి అరగంటకు ఒక బస్సును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మాట్లాడుకోవాలి, అది చాలా బాగా చేశారు. ఏదైనా ఒకటి రెండు ఇబ్బంది ఉంటే ఇమ్మీడియట్ కాల్ చేయండి, చేస్తాను. సో అటువంటి ఇబ్బందులు రావని అనుకుంటున్నాను. రెండవది ఏమంటే, ఈ ఎర్నింగ్స్ ఏ ఒక్క ప్యాసింజర్ వదలద్దండి. ఆటోలు వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఖర్చులు వాళ్ళకి సైడ్ ఇచ్చే పరిస్థితి పెట్టుకోవద్దండి. లంకమల్లి అవసరం బాగా ఎక్కువ వెడల్పు రోడ్డు ఉంటే సైడ్ ఇవ్వండి, సైడ్ ఇవ్వద్దండి, వెనకాల వస్తుంది. పొరపాటు ఇరుగు రోడ్లో సైడ్ ఇచ్చి వాడి హ్యాండిల్ మన బండి తగిలించి కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఏదైనా మనకే తెలిసి కూడా మాట్లాడండి. సరే చైతంటే వీళ్ళందరికీ అవాయిడ్ చేస్తామని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చాను, జాగ్రత్తగా వెళ్ళమని అన్నారు. కానీ